జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినూత విడుదల చేసిన డ్రైవర్ రాయుడు వీడియో ఇప్పుడు శ్రీకాళహస్తి రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. డ్రైవర్ రాయుడు కోట వినూత చేసినటువంటి ఆరోపణలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. కోట వినూత దంపతులు డ్రైవర్ రాయుడుని హత్య చేసి తనపై బురద చల్లాలని చూస్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాయుడి వీడియో ఏఐనా లేదా మార్ఫింగ్ చేసినదా లేకపోతే ముందే డ్రైవర్ను బెదిరించి ఈ వీడియో తీశారా అని సందేహం వ్యక్తం చేశారు. ఏ రోజైనా కూటమి కోసం పార్టీ కోసం కోట వినూత పనిచేశారా అని ప్రశ్నించారు. బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషులు అవుతారా అని విమర్శించారు. తాను ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది. రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా? నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది. మంత్రి నారా లోకేష్తో కలిసి ప్రధాని మోదీని కలిశారు సీఎం చంద్రబాబు. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు మోదీని ఆహ్వానించారు. ఇక హస్తిన టూర్లో మంగళవారం కూడా చంద్రబాబు బిజీగా గడపనున్నారు. గూగుల్ ఏఐ హబ్కు సీఎం చంద్రబాబు సమక్షంలో ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. చంద్రబాబు బ్రాండింగ్, లోకేష్ కృషితో అతిపెద్ద పెట్టుబడి ఏపీకి రానుంది. గూగుల్ రాకతో ఏఐ సిటీగా రూపాంతరం చెందనుంది విశాఖపట్నం. మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలోనే సంస్థ ప్రతినిధులతో తొలి చర్చలు జరిగాయి.